క్యూబ్ సంబంధించింది ఫస్ట్ 1 క్యూబ్ నుంచి మనకి అట్లీస్ట్ 20 క్యూబ్స్ ఖచ్చితంగా వచ్చింది ప్రతి ఒక్కరికి 1 నుంచి 20 క్యూబ్స్ వచ్చింటేనే మన కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉన్నట్టు. ప్రతి ఒక్కరు బై హార్ట్ చేయాల్సిందే కాంపిటేటివ్ ఫీల్డ్ లో సంబంధించిన ప్రతి ఒక్కరు. అంటే 1 క్యూబ్ ఎంత 1, 2 క్యూబ్ ఎంత 8, 3 క్యూబ్ ఎంత 27, 4 క్యూబ్ ఎంత 64, 5 క్యూబ్ ఎంత 125, 6 క్యూబ్ ఎంత 216, 7 క్యూబ్ ఎంత 343, 8 క్యూబ్ ఎంత 512, 9 క్యూబ్ ఎంత 729, 10 క్యూబ్ ఎంత 1000. అలా మనం ఖచ్చితంగా 20 క్యూబ్స్ బై హార్ట్ చేయాలి. ఇవి మరి ఏ విధంగా చేయాలనేది కూడా అప్ టు 100 వరకు ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను సింపుల్ ట్రిక్. అంటే 11 క్యూబ్ 1331, 12 క్యూబ్ 1728. చూడండి ఫస్ట్ 2 ప్లేస్ కి ప్లస్ 4 యాడ్ చేసినాడు, 13 4 యాడ్ చేస్తే 17 గుర్తుపెట్టుకోవడానికి. 13 క్యూబ్ అంటే మరి ఇక్కడ 4 యాడ్ చేయాలి ఈ 2 దానికి, అంటే 21 9 7. చూడండి 14 క్యూబ్ అంటే ఇప్పుడు నెక్స్ట్ దానికి ఏం చేయాలా 6 యాడ్ చేయాలి 21 కి 6 యాడ్ చేస్తే 27 డబల్ 4. ఇంకా 15 క్యూబ్ డైరెక్ట్ గుర్తుపెట్టుకొని 3375. ఇంకా 16 క్యూబ్ 4096. ఇంకా 17 క్యూబ్ అంటే 7 స్క్వేర్ అంతా 49, 7 స్క్వేర్ కి 13. గుర్తుపెట్టుకోవడానికి ఇదంతా ట్రిక్. 17 క్యూబ్ కి ఎట్లా అంటే 7 స్క్వేర్ 49, 13 13. గుర్తుపెట్టుకోవడానికి మీరు ఎలా అన్నా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా బై హార్ట్ చేసింది అది. 18 క్యూబ్ 5832, 19 క్యూబ్ 6859. చూడండి 58 తర్వాత 68. 5 1 తగ్గిస్తే 8, 5 1 తగ్గిస్తే 1, 5 1 తగ్గిస్తే 4 ఇంటూ 8, 8 4 32. గుర్తుపెట్టుకోవడానికి కేవలం అంతే. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి -1 చేసినాడు, 6 లో 1 పోతే 5, 8 కి 1 ఉన్నాడు అంటే -1 + 1 చేసినట్ల ఈ 68. గుర్తుపెట్టుకోవడానికి కేవలం. ఇప్పుడు 58 అంటే 5 లో -1 చేశాడు, -1 చేస్తే ఎంత 4 వస్తుంది, 4 × 8 32. గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. మీరు ఎలా అయినా బై హార్ట్ చేయండి, కానీ 20 క్యూబ్స్ మాత్రం ఖచ్చితంగా బై హార్ట్ చేసింది ప్రతి ఒక్కరు. 20 క్యూబ్ ఎంత 8000. ఇవి 20 క్యూబ్స్ కదా. ఈ 20 క్యూబ్స్ ని ఎలా గుర్తుపెట్టుకోవాలో అప్ టు 100 వరకు. చూడండి ఫస్ట్ రూల్ ఏంటంటే స్టార్టింగ్ విత్ 1 ఉండేదానికి ప్రతి ఒక్కటి స్టార్ట్ అంటే ఎట్లా అంటే 11 to 19 వరకు. చూడండి ఫస్ట్ ప్లేస్ లో 1 ఉంది, దాన్ని స్టార్టింగ్ విత్ 1 అన్నాం. చూడండి 1 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడికి నేను చెప్పే రూల్ అప్లికబుల్ అవుతుంది. అంటే అప్ టు 11 to 19 వరకు, లైక్ దిస్ 19 వరకు. చూడండి 11 క్యూబ్ ని మనం చెక్ చేద్దాం. చూడండి 11 క్యూబ్ ఎంత ఉందో 1331 ఉంది. ఎలా వస్తుందో ఒకసారి చెక్ చేయండి. చూడండి 11 క్యూబ్ అన్నప్పుడు మనం ఇదే ఫార్మాట్ లో వెళ్ళాలి. 4 ప్లేసెస్, ప్రతిదానికి 4 ప్లేసెస్ ఉంటాయి. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడో అది హ్యాస్ టీజ్ రాయాలి. సెకండ్ ఇచ్చిన నంబర్ ని స్క్వేర్, సెకండ్ ఇచ్చిన నంబర్ ని క్యూబ్ చేయాలి. సెకండ్ ఏది ఇచ్చాడు లైక్ దిస్ 1. ఈ 1 ని స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేస్తే 1 ని క్యూబ్ చేయాలి, క్యూబ్ చేస్తే 1. ఈ మధ్యలో ఉన్న 2 వాల్యూని డబుల్ చేయాలి, అంటే 1 ని డబుల్ చేస్తే 2, 1 ని డబుల్ చేస్తే 2. ఆన్సర్ ఇస్ 1331. చూడండి ఆన్సర్ ఎట్లా వస్తుంది 1331. ఇది ఒక్కటే కాదు, మీరు చెక్ చేసుకోండి. ఇంకొకటి ఏది తీసుకున్నాం మీ ఇష్టం, చూజ్ చేసుకోండి. 16 అని నేను తీసుకుంటున్నా, ఏది తీసుకున్నా వస్తుంది స్టార్టింగ్ విత్ 1. చూడండి మన 16 క్యూబ్, చూడండి 1331 వచ్చింది. ఇప్పుడు 16 చెక్ చేయాలి. 16 క్యూబ్ చెక్ చేస్తున్నారా
ఈ వేలో మాత్రమే వెళ్ళాలి. అంటే లైక్ దిస్ ఇలా రాయాలి, 1 6 గా రాయాలి. ఇప్పుడు చూడు 4 ప్లేసెస్ ఉన్నది, 1 6 చేసినాం. సెకండ్ నంబర్ ని స్క్వేర్ చేయాలి, 36. సెకండ్ నంబర్ ని క్యూబ్ చేయాలి. 6 క్యూబ్ ఎంత 216 ఉంటుంది. 16 క్యూబ్ ఎంత 216. చూడండి ఇప్పుడు ఏం చేయమన్నాను, దీన్ని డబల్ చేయమన్నాను. 6 ని డబల్ చేస్తే 12. దీన్ని ఏం చేయమన్నాను, డబల్ చేయమన్నాను. డబల్ చేస్తే ఎంత వస్తుంది, 30 30 60 60 ప్లస్ 60 ప్లస్ 6 6 12 అంటే 72. టోటల్ చెక్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది, 216 వస్తుంది. 216 ని కూడితే 6 మాత్రమే ఇక్కడ రాయాలి, 21 ఇక్కడ రాయాలి. టోటల్ ఇవన్నీ యాడ్ చేయండి. 8 9 9 ఇక్కడ రాయాలి, 10 12 ప్లస్ 12 ఇక్కడ రాయాలి. 12 12 24 24 ఒక 6 30 30 అంటే 0 ఇక్కడ రాయాలి, 3 ఇక్కడ క్యారీ. 1 plus 3 4 4096 is the answer. ఇది ఫస్ట్ స్టార్టింగ్ విత్ 1. స్టార్టింగ్ విత్ 1 వచ్చినప్పుడు మాత్రం చేసే రూల్ మాత్రమే ఇది. మరి ఇప్పుడు అదే విధంగా ఎండింగ్ విత్ 1 చేయాలి. ఎండింగ్ విత్ 1 చేయడానికి ఎండింగ్ విత్ 1. ఇప్పుడు చూడండి స్టార్టింగ్ విత్ 1 అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎండింగ్ విత్ 1 చేయాలి. చూడండి ఇప్పుడు సెకండ్ మోడల్ ఎండింగ్ విత్ 1 అంటే ఎండ్లో 1 రావాలి అని. అంటే లైక్ దిస్ 21 నుంచి 9 వరకు చేయొచ్చు. ఎండింగ్ విత్ 1 అక్కడే వచ్చేది, ఎక్కడెక్కడ వస్తుంది, 21 31 41 51 61 అండ్ ఎక్సెట్రా అండ్ 91 వరకు ఇలానే తీసుకోవాలి ప్రతి ఒక్కటి. చూడండి ఎండింగ్ విత్ 1 అంటే ఇప్పుడు 21 రాసుకున్నాం, 21 క్యూబ్. చూడండి ఎండింగ్ ఉంది కాబట్టి ఇలా రావాలి. స్టార్టింగ్ అంటే స్టార్టింగ్ విత్ 1 అంటే ఎర్రపడికి ఇలా చేసాం. ఇప్పుడు ఎండింగ్ విత్ 1 అంటే చూడాలి. అంటే చూడండి 4 ప్లేసెస్ ఉన్నాయి, 1 2 3 4. చూడు ఎండింగ్ విత్ 1 అని రాస్తున్నాం, 1 2. సెకండ్ నెంబర్ ని స్క్వేర్ అని చెప్పాం. ఓకే, సెకండ్ నెంబర్ ని క్యూబ్ అని కూడా చెప్పాము. చూడు సెకండ్ నెంబర్ ని స్క్వేర్ చేస్తే 4, సెకండ్ నెంబర్ ని క్యూబ్ చేస్తే 8, మధ్యలో నెంబర్స్ ని డబుల్ చేస్తే 8, డబుల్ చేస్తే 4. ఆన్సర్ చూడండి 1 6 ఎంత 12 9261 ఇస్ ది ఆన్సర్. చెక్ చేయండి మీకు డౌట్ ఉంటే. 441 into 21 ఎందుకు రాసిన 441 ని, 21 స్క్వేర్ ని 441 రాశాను. చూడు మనం 21 టేబుల్ రాదు కాబట్టి 1 తో చేద్దాం. 1 1 0 1 1 4 0 4 1 4 0 4. 2 తో చెక్ చేద్దాం. 2 1 0 2 2 4 0 8 2 4 0 8. 1 6 12 9 2 6 1 is the correct answer. చూడండి 21 క్యూబ్. చూడండి ఎలా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఇలా లైక్ దిస్ ఏంటంటే 21 టు అప్ టు 91 వరకు చేయొచ్చు. చూడండి 91 కూడా ఒకసారి చెక్ చేద్దాం. 91 క్యూబ్. చూడండి ఎలా వస్తున్నాం. 91 క్యూబ్ అంటే ఇటు సైడ్ నుంచి వస్తున్నాం. 1 9 9 స్క్వేర్ ని డబల్ 9 క్యూబ్ అంటే 729 is the correct answer. చూడండి ఇది మనం చేసే ఫార్మాట్. 9 డబల్ చేస్తే 18, 81 డబల్ చేస్తే 162. దీనికి యాజ్ టీజ్ గా సేమ్ అంటే వస్తుంది. 1 9 3 27 2 క్యారీ. చూడండి 4 5 5 8 6 14 14 మీన్స్ 24 యాడ్ చేయాలి. 24 యాడ్ చేయాలి. ఇప్పుడు చూడు 9 3 9 4 13 13 5 7 75 3 5 7 1 1 2 3 1 2. చూడండి 1 10 100 1000 10,000 లక్ష 7,53,571 అని చదవాలి. 7,53,571 is the correct answer. ఇలా చదవాలి. ఇప్పుడు చూడు ఎండింగ్ విత్ 1 అనేది కూడా మనకి క్లారిటీగా వచ్చింది. అంటే లైక్ 21 నుంచి 91 వరకే అలానే ఉండాలి. చూడండి నెక్స్ట్ ఎండింగ్ విత్ 1 అయిపోయిన తర్వాత
థర్డ్ మోడల్ నెంబర్ 3. సేమ్ నెంబర్ అంటే సేమ్ నెంబర్ ఎక్కడైతే ఉందో అప్ టు 100 వరకు చూడండి. సేమ్ నెంబర్ ఎక్కడ లైక్ దిస్ 99 వరకు వస్తుంది. అంటే 22 నుంచి 99 వరకు వస్తాయి సేమ్ నెంబర్కి సంబంధించి. సేమ్ నెంబర్కి వచ్చినప్పుడు రూల్ ఎలా చేయాలి ఇప్పుడు చూడండి. 22 క్యూబ్ సేమ్ నెంబర్ కాబట్టి ప్రతిదాన్ని క్యూబ్ చేయాలి. 1 2 3 4 స్టెప్స్ అని చెప్పాయి కదా. 8 ఏం చేసినాం, 2ని క్యూబ్ చేసాం, ఇక్కడ 2ని క్యూబ్ చేసాం, ఇక్కడ 2ని క్యూబ్ చేసాం, ఇక్కడ 2ని ఏం చేసినాం క్యూబ్ చేసాం. ఇచ్చిన ఏ నెంబర్ అయితే సేమ్ ఇచ్చాడో రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. దీని మధ్యలో దాన్ని డబుల్ చేయాలి, ఇక్కడ మధ్యలో దాన్ని డబుల్ చేయాలి. 8 3 is 24, 4 2 carry 10 20 26 is a 10 60 4 8 అంటే 8 4 6 10 10,648 is the correct answer. చూడండి 23 లైక్ దిస్ 99 చేసుకోవచ్చు, 33 చేసుకోవచ్చు, 44 చేసుకోవచ్చు, దేనైనా చేసుకోవచ్చు. ఇది సేమ్ నెంబర్ సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి లాస్ట్ మోడల్ డిఫరెంట్ నెంబర్స్. ఏదైతే మనం డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడో, ఏదైతే డిఫరెంట్ నెంబర్స్ 2 3 లైక్ దిస్ 2 4 అట్లా సో 1 ఎక్సెట్రా అంటే డిఫరెంట్ నెంబర్ 9 8 కానీ అట్లా ఏదైతే డిఫరెంట్ నెంబర్స్ ఇచ్చాడో దానికి సంబంధించిన ఒక రూల్ ఇది 4th మోడల్. ఈ 4 మోడల్స్ మీరు నేర్చుకున్నారంటే ఆటోమేటిక్ సార్ ఖచ్చితంగా బై హ్యాడ్ 1 to 20ని బై హ్యాడ్ చేయాలి. ఇవి ఏ విధంగా బై హ్యాడ్ చేస్తావు, ఇక్కడ +4 యాడ్ చేసుకోవాలి, +4 యాడ్ చేసుకోవాలి, +6 అని చెప్పాను. అదే విధంగా ఇక్కడ 5 8 6 8 అని చెప్పాను. ఇక్కడ -1 +1 యాడ్ చేసుకోవాలి, ఇక్కడ -1 చేసి ఈ రెండు బోత్ ని ఇంటి చేయాలి. ఇలా నేను చెప్పగలిగాను. ఇప్పుడు లాస్ట్ మోడల్ 23. ఇప్పుడు మనం 23ని డిఫరెంట్ మోడల్ కాబట్టి క్యూబ్ చేయాలి. 23 క్యూబ్ కాబట్టి 23 క్యూబ్ ని ఎలా చేయాలి చూడండి. 1 2 3 4 4 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఒకటే కొంచెం కష్టం నాకు తెలిసి. ఒకసారి బాగా క్లారిటీ ఉన్నారంటే ఇది కూడా ఈజీనే. ఫస్ట్ దాన్ని క్యూబ్ చేయాలి, లాస్ట్ దాన్ని క్యూబ్ చేయాలి, లాస్ట్ ప్లేస్ లో ఫస్ట్ ప్లేస్ లో సేమ్ రాయాలి. ఫస్ట్ దాన్ని క్యూబ్ చేసి 8 క్యూబ్, లాస్ట్ దాన్ని క్యూబ్ చేస్తే 27. చూడండి ఇప్పుడు రెండో స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఫస్ట్ నెంబర్ ని క్యూబ్ చేయడం, లాస్ట్ నెంబర్ ని క్యూబ్ చేయడం. సెకండ్ స్టెప్ చూడండి, ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసి ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ చేసి ఇంటూ సెకండ్ నెంబర్ చేయాలి. ఇక్కడ చూడండి సెకండ్ నెంబర్ ని స్క్వేర్ చేసి ఇంటూ ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటే దాన్ని సెకండ్ రాయాలి, సెకండ్ నెంబర్ ని స్క్వేర్ చేయాలి, ఫస్ట్ నెంబర్ ని స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ రాయాలి. ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్. చూడండి చెక్ చేయండి. 4 3 is 12 సింపుల్, 9 2 is 18 సేమ్ రూల్ అన్నిటికీ అప్లై చేసినట్లే దీన్ని కూడా చేయడం. ఇప్పుడు 12 ని డబల్ చేస్తే 24, దీన్ని డబల్ చేస్తే 18 + 18 36. చూడండి 27 యాజ్ టీ ఈజ్ గా 2 క్యారీ 20 50 56 5 ఇక్కడ చూడండి మొత్తం యాడ్ చేయండి. 9 9 1 2 9 1 9 2 11. ఇక్కడ యాజ్ టీ ఈజ్ గా 4 2 1 1 4 4 వస్తుంది. యాజ్ టీ ఈజ్ గా రెండు బోత్ ని యాడ్ చేస్తే ఎంత 12,167 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది క్యూబ్ కి సంబంధించిన టాపిక్. మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు క్యూబ్స్ ని 1 to 20 క్యూబ్స్ ని బై హార్ట్ ప్రతి ఒక్కరు. టాపిక్ నెంబర్ 9 పవర్స్ చెప్పే ముందు ఒక చిన్న క్వశ్చన్ మీకు అడుగుతున్నా. క్వశ్చన్ నెంబర్ 1 లాగా ట్రీట్ చేయండి, మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి నాతో పాటు. ఫస్ట్ 64, 729, 4096, dash. Option A 1296. Option number B 776. Option number C
1325. Option number D, none. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 కింద ట్రీట్ చేస్తున్నాం. 64,729,4096 డాష్. ఆప్షన్ నెంబర్ ఏ, ఆప్షన్ నెంబర్ బి, ఆప్షన్ నెంబర్ సి, ఆప్షన్ నెంబర్ డి. ఈ క్వశ్చన్ చేయడానికి తెలియకపోతే ఒక రోజు, దీంట్లో లాజిక్ తెలిస్తే ఒక సెకండ్ మాత్రమే. లాజిక్ తెలియకపోతే ఒక రోజు పట్టింది, అయినా ఆన్సర్ చేయలేరు. మధ్యలో రిలేషన్ చూస్తుంటారు ప్రతి ఒక్కరు, కానీ దీంట్లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఏంటో మీరు నేను చెప్పాక తర్వాత మీరు ఏంటో దీన్ని ఈజీగా చేయగలరు. ఫస్ట్ ఒకసారి చెప్తానండి. ఇలా నన్ను వచ్చిన తర్వాత చాలా డేంజర్. నాకు తెలిసి అయితే నేను రాసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, నన్ను అనేది వెరీ డిఫికల్ట్. చూడండి, మనం ఏదో ఒక రిలేషన్ చూస్తాం. ఫర్ సపోజ్ ఇది ఇప్పుడు 8 స్క్వేర్ లాగా, 27 స్క్వేర్ లాగా, ఇది మేబీ 16 క్యూబ్ లాగా, అలా చెక్ చేస్తున్నాం. ఏదో ఒకటి మన ఇష్టం. 17 క్యూబ్, నెక్స్ట్ వచ్చేది క్యూబ్ ఇచ్చాడు ఇంకో క్యూబ్ అని ఏదో చెక్ చేస్తాం. అందులో మనకు ఆన్సర్ కనపడదు. మనం ఏ విధంగా చేసినా ఆన్సర్ కనపడదు. అప్పుడు మనం ఆప్షన్ ఏం పెడతాం? నన్ను పెడతాం. మనం ఏం చేసినా, ఏ రిలేషన్ చేసినా, వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు వచ్చే ఆన్సర్ నన్ను. దిగదిగా చేసినా మనకు వచ్చే ఆన్సర్ నన్నే. అట్లానే మనం ఆన్సర్ నన్ను పెట్టడం స్కోప్ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దాని మీద ఒక రిలేషన్ ఉంటుంది. అదేంటో మనం తర్వాత చెక్ చేద్దాం. ఫస్ట్ మనం పవర్ సంబంధించిన దాంట్లో చెక్ చేద్దాం. మీరు ఈ క్వశ్చన్ మీద ఫోకస్ చేయడం కొంచెం ఆపండి. నేను చెప్పేది కాన్సెప్ట్ ని ఫస్ట్ వినడానికి అందరూ ప్రయత్నించండి. ఫస్ట్ నెంబర్ 1, పవర్స్ అంటే 2 పవర్ ఆఫ్ 1 లాగా. అంటే 2 పవర్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 2. 2 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 4. 2 క్యూబ్ నథింగ్ బట్ 8. 2 పవర్ ఆఫ్ 4 ఈజ్ నథింగ్ బట్ 16. 2 పవర్ ఆఫ్ 5 ఈజ్ నథింగ్ బట్ 32. 2 పవర్ ఆఫ్ 6 ఈజ్ నథింగ్ బట్ 64. 2 power of 7 is nothing but 128. 2 power of 8 is equal to 256. 2 power of 9 is equal to 512. 2 power of 10 is equal to 1024. చూడండి, 2 వర్షన్ సంబంధించింది. మనం ప్రతిదీ ఖచ్చితంగా రాయాల్సిందే, ప్రతి ఒక్కరు ప్రతిదీ. చూడండి, ఇప్పుడు 2 కి సంబంధించింది నీట్గా నేర్చుకోవచ్చు. 3 పవర్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 3. 3 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 9. 3 క్యూబ్ ఈజ్ నథింగ్ బట్ 27. 3 పవర్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 81. 3 పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు 243. 3 పవర్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్ టు 729. ఇవి 6 వరకే చాలు. 5 వరకు నేర్చుకున్నా చాలు, 4 వరకు నేర్చుకున్నా చాలు. కానీ మాక్సిమం 6 నేర్చుకోవడానికి అందరూ ట్రై చేయండి. ఫస్ట్ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. మీరు అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ లోకి వెళ్ళేటప్పుడు బేసిక్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. కాబట్టి మనం బేసిక్స్ మీద మినిమం 10 to 15 టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ ఫస్ట్ వచ్చిన తర్వాతే మీరు ఏదైనా అర్థమెటిక్ టాపిక్స్ చేయడానికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. మీకు రాదు, ఏ విధంగా వచ్చే అవకాశం ఉండదు. ఫస్ట్ బేసిక్స్ అనేది ఎవరికైతే స్ట్రాంగ్ ఉంటాయో వాళ్ళకి చెప్పబోయే ప్రతి క్లాస్ అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ 3 పవర్ ఆఫ్ సంబంధించిన 6 వరకు నేర్చుకున్నాం. నెక్స్ట్ 4 పవర్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 4. 4 స్క్వేర్ 16. 4 క్యూబ్ 64. 4 పవర్ ఆఫ్ 4 256. 4 పవర్ ఆఫ్ 5 1024. 4 పవర్ ఆఫ్ 6 4096. నెక్స్ట్ చూడండి, 5. బాగా అబ్జర్వ్ చేస్తున్నాండి. నేను చెప్పిన లాజిక్ వచ్చేసింది. ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఆల్రెడీ దగ్గరికి మీరు చెప్పగలరు కూడా. 5 పవర్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ 5. 5 స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 25. 5 క్యూబ్ నథింగ్ బట్ 125. 6 క్యూబ్ నథింగ్ బట్ 6 క్యూబ్ కాదు, 6 పవర్ ఆఫ్ 4. 5 పవర్ ఆఫ్ 4. 5 power of 4 is nothing but 625. 5 power of 5 is nothing but 3125. 5 power of 6 is equal to 15. 625. అబ్జర్వ్ చేశారా? ఇప్పటికే ఆన్సర్ దొరికేసింది. చూడండి, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. ఆ క్వశ్చన్ ఆన్సర్ 2 power of 6 is equal to 64. 2 power of 6. 3 power of 6.
4 power of 6, 5 power of 6 is the answer. చూడండి 2 power of 6 is equal to 64, 3 power of 6 is equal to 729, 4 power of 6 is equal to 4096, 6 power 5 power of 6 is equal to 15625 is the correct answer. చూడండి ఆప్షన్ డి is the correct answer. చూడండి మీకు ఆప్షన్ లో 1296 కూడా ఇచ్చాడు, 7776 ఇచ్చాడు, 1325 ఇచ్చాడు. ఆప్షన్ డి ఇస్ ద నన్. ఇవి కూడా ప్రతిదీ పవర్స్. ఇప్పుడు చూడండి ఇవి కూడా ఎక్కడ వస్తాయి కూడా మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 6 అయిపోయిందా, మన 5 అయిపోయింది. 5 అయిపోయినప్పుడు నెక్స్ట్ ఏంటి 6 తీసుకున్నాం. 6 సంబంధించింది 6 power of 1 is nothing but 6. 6 square is equal to 36. 6 cube 216. 6 power of 4. చూడండి 6 power of 4 మనకి అబ్జర్వ్ చేయండి. 6 power of 4 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 1296. చూడండి 6 power of 4 మనం ఇది ఏంటో అనుకుంటున్నాం కానీ దీని వాల్యూ ఎంత 6 power of 4. చూడండి 6 power of 5 7776. ఫ్యాన్సీ నెంబర్ లాగా గుర్తుపెట్టుకోండి. 6 power of 5 ఇస్ నథింగ్ బట్ 7776. చాలు 6 power of 5 వరకు చాలు మాక్సిమం. నెక్స్ట్ 7 ఒక 3 నేర్చుకున్నా చాలు, 4 నేర్చుకున్నా కూడా ఎనఫ్. 7 8 9. 7 power of 7 7. 7 square is nothing but 49. 7 cube is equal to 343. 7 power of 4 is అవసరం లేదు. ఇంకా అవన్నీ కూడా మాక్సిమం మనకు అయితే తెలిసి నాకు తెలిసి అవసరం అయితే లేదు. 8 power of 1 మనం క్యూబ్ వరకు నేర్చుకున్నాం. 8 square 16. 8 cube 5 1 2 నేర్చుకున్నాం. చాలా ఎక్కువ ఒకవేళ నేర్చుకుంటానన్నా కూడా ఏం ఇబ్బంది ఏం కాదు. 4096 అలా నేర్చుకుంటానన్నా కూడా ఏం పెద్ద ఇబ్బంది ఏం కాదు. అక్కడ దాకా నేర్చుకున్నా కూడా ఓకే ఎనఫ్. 9 power of 1 9. 9 square 81. 9 cube 729 ఎనఫ్. ఇది సంబంధించిన పవర్ సంబంధించిన లాజిక్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంటాడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో. ఏ ఎగ్జామ్ కైనా సివిల్స్ వరకు, కానిస్టేబుల్, ఎస్ఐ, రైల్వేలకు సంబంధించిన, బ్యాంకింగ్ సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో మనకి నెంబర్ సిరీస్ మీద వచ్చే స్కోప్ ఉంటుంది. నెంబర్ సిరీస్ చాప్టర్ చెప్పుకునేటప్పుడు ఎంత ఈజీగా చెప్తామో ఒకసారి మీకు అప్పుడు అర్థం అవుతుంది. నెంబర్ సిరీస్ టాపిక్ కూడా మనం డిస్కస్ చేయబోతాం. వెరీ ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు బేసిక్స్ ఎవరికైతే స్ట్రాంగ్ వస్తాయో వాళ్ళకి నెంబర్ సిరీస్ కానీ మ్యాథ్స్ సంబంధించిన అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ప్రతి ఒక్కరు ఈజీగా చేయడానికి స్కోప్ ఉంటుంది. ఇది పవర్స్ సంబంధించిన టాపిక్. ప్రతి ఒక్కరు పవర్స్ మస్ట్ అండ్ షుడ్ గా నేర్చుకుని. నెంబర్ 11 పర్సెంటేజ్ వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్. అంటే శాతాలని భిన్నం రూపంలోకి మార్చుట. ఇది మనకి ఎక్కడంటే యూజ్ అవుతుంది అంటే పర్సెంటేజ్ టాపిక్ తీసుకున్నా కూడా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, మెన్సురేషన్, ఏ టాపిక్ లో అయినా మనకి ఇది యూజ్ అవుతుంది. ఫస్ట్ దీని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక సింపుల్ టాపిక్ లాగా ఒక 5 minutes or 10 minutes లో మొత్తం టాపిక్ కంప్లీట్ చేసే విధంగా. జస్ట్ చూడండి, ఇప్పుడు ఒక పర్సంటేజ్ ని తీసుకున్నాం, ఏదైనా సంథింగ్ 80%. 80% ని ఎలా కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఒక భిన్నం రూపంలోకి మార్చాలి. ఏ విధంగా భిన్నం అంటే ఫ్రాక్షన్ లోకి మార్చాలి. ఇది మామూలుగా ఒక పర్సంటేజ్ సింబల్ లో ఉంది. పర్సంటేజ్ బదులు డివైడెడ్ బై 100 గా రాసుకుంటాం. దీని క్యాన్సిలేషన్ 0 0 క్యాన్సిల్. 2 4s are 8, 2 5s are 10. ఆన్సర్ ఇస్ 4/5. చూడండి ఫ్రాక్షన్ ఏర్పడింది, భిన్నం వచ్చింది. ఎక్కడి నుంచి? పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ ఏర్పడింది, పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ ఏర్పడింది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్వశ్చన్ 2. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం 180 తీసుకున్నాం. చూడండి 180/100. 0 0 cancel. 2 9s are 2 5s are. Answer is 9/5. ఏవైనా ఫ్రాక్షన్ సంబంధించినవి. ఇప్పుడు చూడండి 360 ఫ్రాక్షన్ చూడండి 360/100. 0 0 cancel. 2 1s are 2 8s are 2 5s are. Answer is 18/5. చూడండి అబ్జర్వ్ చేస్తున్నారా అందరూ? నాతో పాటు మీరు కూడా చేస్తూ ఉండాలి.
చూడండి 720 percentage is nothing but 720 by 100. 0 0 cancel, 2 3s are 6, 1 మిగులుతుంది, 2 6s are 12, 2 5s are 10, nothing but 36 by 5. 36 by 5 is the answer. Next, under 100 percentage అంటే 100 by 100. 100 ones are 1, 100 ones are 1. అంటే 1 by 1 is nothing but ఇది కూడా ఒక ఫ్రాక్షన్. ఒకవేళ 1 అంటాం, 1 కింద ఏం లేదన్నా కూడా 1 ఉన్నట్టు, దీన్ని కూడా ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకున్నాం, ఫ్రాక్షన్ గా చదివాం. నెక్స్ట్ ఇంకొకటి 1280 పర్సెంటేజ్ కన్వర్ట్ చేస్తే ఎంత చూడండి. 1280 by 100, 0 0 క్యాన్సిల్. చూడండి 5s are 2 6s are 2 4s are, అంటే ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ 64 by 5. ఇది ఫ్రాక్షన్ సంబంధించిన ప్రతి టాపిక్. పర్సెంటేజ్ వాల్యూ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్, ఇది ఫ్రాక్షన్ సంబంధించిన టాపిక్. ప్రతి ఒక్కరు ఫస్ట్ నేర్చుకోవాలి. ఇది ఎలా మార్చడం, ఇది రావాలి పర్సెంటేజ్ సింబల్ అంటే బై 100 వేసుకొని మార్చుకునేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. నెంబర్ 12 ఫ్రాక్షన్ వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్. ఇందాక చెప్పుకున్నాం పర్సెంటేజ్ వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాక్షన్, ఇప్పుడు ఫ్రాక్షన్ కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్. చూడండి ఫ్రాక్షన్ వాల్యూస్ కన్వర్టెడ్ ఇంటూ పర్సెంటేజ్ అంటే భిన్నాలని శాతాల్లోకి మార్చడం. ఇప్పుడు చూడండి భిన్నం ఫర్ సపోజ్ 3/5 గా నేను తీసుకున్నాను. 3/5 దీన్ని ఏమని చదవాలని చెప్పాను, ఇంప్లైజ్ చదవాలి. ఇలా బోత్ సైడ్ అంటే ఈక్వివాలెంట్ అని చదవాలి. నేను పెట్టింది ఏంటి, ఇంప్లైజ్. సింబల్స్ కూడా ఇంపార్టెంట్, మన సింబల్స్ చదవడం ఎలా అనేది కూడా మనకి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఇంప్లైజ్ పెట్టున్నాం 3/5, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం పర్సెంటేజ్ లోకి మార్చాలి, ఇంటూ 100 చేయాలి. చూడండి 5 1s are 5, 5 2s are 10, 0 అట్లా సేమ్ యాజ్ టీజ్ గా. మరి ఇంప్లైజ్ చూడండి మన పదాలు ఎక్కడ ఇప్పుడే యూజ్ అవుతున్నాయి, అలాగే దాంట్లో ఒక సబ్జెక్ట్ లకి ఎంటర్ అయినాక ఎంత యూజ్ అవుతాయో చూడండి. 320s are 60 percentage. పర్సెంటేజ్ లోకి మార్చాం. చూడండి ఇచ్చిన ఫ్రాక్షన్ ని పర్సెంటేజ్ లోకి మార్చగలిగాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 ఈజ్ నథింగ్ బట్ 4/5 తీసుకున్నాం. 4/5 into 100. 5 1s are 5, 5 2s are 20, 80 percentage. చూడండి ఎలా మారగలుగుతున్నాం. చూడండి as t is 11/7, 11/7 మార్చడం 11/7 into 100. క్యాన్సిలేషన్ అవుతుందా, అవడం లేదు. చూడండి ఇంప్లైజ్ పెడుతున్నా, ఇంప్లైజ్ పదం యూజ్ అవుతుంది మనకి. 11 into 100 1100, 1100/7. చూడండి 1100/7, 7 1s are 7 పోతే 4 మిగులుతుంది. 7 5s are 35, 5 మిగులుతుంది. 7 7s are 49, 1 మిగులుతుంది. బై 7 percentage. 157, 1/7 percentage. చూడండి as t is గా 7/9, 7/9 చూ ఎలా చేస్తాం, 7/9 into 100 అంటే నథింగ్ బట్ 700/9. చూడండి 9 టేబుల్తో 9 7 63, 9 8 72, 9 7 63 పోతే 7 మిగులుతుంది. 70 మళ్ళీ 70, 9 7s are 63 అంటే 7 క్యారీ 7/9 percentage. చూడండి ఏ విధంగా వస్తున్నాయి చూడండి పర్సెంటేజ్ సంబంధించి. నెక్స్ట్ ఫ్రాక్షన్ ని 8/5 ఫ్రాక్షన్ ని మార్చగలిగితే ఎలా అవుతుందో చూడండి, అబ్జర్వ్ చేయండి. 8/5 into 100, 5 1s are 5, 5 20s are 8 into 20 is nothing but 160 percentage. చూడండి పర్సెంటేజ్ అంటే దీన్ని ఎలా విధంగా స్ప్లిట్ చేయాలి. యాక్చువల్ 100 ఉంటుంది, 100 కన్నా ఎంత ఎక్కువ ఉంది 60 percentage. ఇది ఎంతకన్నా ఎక్కువ, ఎంత తక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది 100% మీద కంపేర్ చేస్తూ తీసుకుంటాం సార్ పర్సెంటేజ్ టాపిక్ లో.
అలా ఇవి ప్రతి ఒక్కటి మనకి యూస్ఫుల్ అవుతుంటాయి. అప్పుడు మన టాపిక్ వచ్చినప్పుడు అంటే ఈజీగా అర్థమయ్యే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు చెప్పే టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి పర్సెంటేజ్ వాల్యూ చార్ట్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి ఈజీ ట్రిక్స్ తో చెప్తాను. పర్సెంటేజ్ వాల్యూ చార్ట్ సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఫస్ట్ నెంబర్ 1 వాల్యూ ఇస్ నథింగ్ బట్ 100%. చూడండి 1 లో హాఫ్ ఎంత సగం 1/2. 1/2 అంటే పర్సెంటేజ్ లో సగం ఎంత 50%. 1/2 లో సగం ఎంత 1/4. 50 లో సగం ఎంత 25%. చూడండి 1/4 లో సగం ఎంత 1/8. దీంట్లో సగం ఎంత 12.5. చూడండి దీంట్లో సగం 1/8 లో సగం 1/16. దీంట్లో సగం 16. దీంట్లో సగం 1/4. చూడండి బాగా అబ్జర్వ్ చేస్తుండండి. దీంట్లో సగం 16 16 16 16 20 20 32. చూడండి 16 32 అంటే 1/32 is nothing but దీంట్లో సగం 3. దీంట్లో సగం 1/8. ఇది ఇలా పర్సెంటేజ్ సంబంధించి ఇవన్నిటిని మనం బై హార్ట్ చేయకూడదు. 1/4 అంటే 25 25 అని బై హార్ట్ చేస్తూ కూర్చోకూడదు. ఇవన్నిటికి ఒక సింపుల్ ట్రిక్ మీద ఫస్ట్ 100% నుంచి ఆఫ్ చేసుకుంటూ వచ్చాం. ఇదంతా ఒక వే, ఇది ఒక పద్ధతి, ఇది ఒక మోడల్ లాగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వచ్చే ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ వచ్చి ఇక్కడ నుంచి 1/3 ఫ్రాక్షన్ అంటే 33 1/3%. చూడండి 2/3 is nothing but 66 2/3%. సేమ్ ఫ్రాక్షన్ గా 1/3 1/3 2/3 ఇది ఒక మోడల్ కింద గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పుడు చూడండి 1/9 అని వస్తే 11 టేబుల్ గా యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు. 1/9 వస్తే ఏ టేబుల్ 11 టేబుల్. చూడండి న్యూమినేటర్ అండ్ డినామినేటర్ లవం హారం, హారంలో 9 ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించాల్సింది 11 టేబుల్. ఇప్పుడు చూడండి ఫర్ సపోజ్ 1/9 ఉంది. 1/9 అంటే ఏం యూజ్ చేయాలి 11 టేబుల్. 11 టేబుల్ ఇక్కడ ఇంటూ 1 into 11 11. ఇదే ఫ్రాక్షన్ మళ్ళీ రాయడం పర్సెంటేజ్. చూడండి ఎంత ఈజీగా 2/9 ఇస్తే నేను చెప్తాం హారంలో 9 ఉంటే ఏ టేబుల్, డినామినేటర్ లో 9 ఉంటే ఏ టేబుల్ 11 టేబుల్. 11 2s are 22 సేమ్ ఫ్రాక్షన్ 2/9. చూడండి 3/9. చూడండి 3/9 ఏం చేస్తాం యాక్చువల్గా 3 1s are 3 3 3s are 9 అంటే 1/3. 1/3 is nothing but 33 1/3%. ఇది ఆల్రెడీ మనం చెప్పాము ఇక్కడ. చూడండి 1/3 అలా వచ్చింది. ఇప్పుడు 4/9 టేబుల్ 9 డినామినేటర్ లో ఉంటే 11 టేబుల్ యూజ్ చేయాలి. 11 4s are 44 4/9%. చూడండి నెక్స్ట్ 5/9 అంటే 11 5s are 55 5/9. నెక్స్ట్ 6/9 is nothing but 11 6s are 66 6/9. ఇది క్యాన్సిల్ అవుతుంది. చూడండి బాగా అబ్జర్వ్ చేయండి ఎందుకు ఇలా వస్తుందిగా 2 3 2s are 6 3 3s are 9 2s are 3s are అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ 2/3 is nothing but 66 2/3 కి అప్లికబుల్ అవుతుంది. అట్లే మీరు అన్నిటికీ చేయొచ్చు ఏదన్నా. ఇది ఒక రూల్. ఇవి మనం బై హార్ట్ చేస్తూ కూర్చోకూడదు. ఎలా చేస్తుంటామంటే మనం అందరం బై హార్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఇంపార్టెంట్ అని ఎక్కువ చెప్పి ఇంపార్టెంట్ పెట్టించి బై హార్ట్ చేయిస్తుంటారు కొన్ని ఇన్స్టిట్యూట్స్ లో కానీ కొన్ని మీరు కూడా ఓన్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు బై హార్ట్ చేస్తూ ఉంటారు. ఇవి అవసరం లేదు బై హార్ట్ చేయడానికి ఏం లేదు. 11 టేబుల్ అంతా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ
ఇక్కడ 3 ఇక్కడ 4 వస్తే 11 టేబుల్ నాట్ ఇంటూ చేయాలి, ఇక్కడ 5 వస్తే 11 టేబుల్, ఇక్కడ 6 వస్తే 11 టేబుల్, 7 వస్తే 11 టేబుల్. డినామినేటర్ లో 9 ఉన్నప్పుడు మాత్రమే రూల్ అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, డినామినేటర్ లో 11 ఉన్నప్పుడు, హారంలో 11 ఉన్నప్పుడు 9 టేబుల్, దానికి ఆపోజిట్, టోటల్ ఆపోజిట్. 11 వస్తే 9, 9 వస్తే 11, ఈక్విలెంట్. చూడండి, అబ్జర్వ్ చేయండి. 11 ఇప్పుడు 11 వచ్చింది. 1/11 is nothing but 9 ones are 9. 9 1/11 is the answer. చూడండి, అంత ఈజీ. చూడండి ఒకసారి నాతో పాటు వచ్చేయండి అందరూ. 2/11. 2/11 is nothing but 9 2s are 18. 18 2/11 is the answer. చూడండి, నెక్స్ట్ 3/11. 3/11 is nothing but 27. 3/11 is the answer. Next 4/11. 4/11 is nothing but 9 4s are 36. 36 4/11 is the answer. Next 5/11. 5/11 is nothing but 9 5s are 45. 45 5/11 percentage. 6/11 is nothing but 6/11. 9 6 are 50. 4 6/11 is the answer. 7/11 is the 7/11. 9 7s are 63. 63 7/11 percentage. As t is gathered with that మీరు అప్లై చేయండి. ఇక్కడ చూడండి, ఇంకా రూల్ ఇంకా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ బై హార్ట్ చేస్తూ కూర్చుంటే సరిపోదు టైం. ఎలా ఒక మనం ఏదున్నా ఈజీగా టిప్స్ గా గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ బై హార్ట్ చేయడం జరగకూడదు. 11 వచ్చినప్పుడే మీకు 9 టేబుల్ గుర్తుకోవాలి. 9 వచ్చిందంటే 11 టేబుల్ గుర్తుకోవాలి. పైన ఏ ఫ్రాక్షన్ ఉంటుందో 9 తో ఇంటూ చేస్తే సరిపోద్ది. 9 3 is 27. 27 3/11. ఇలా ప్రతి దానికి మీకు ఈ టేబుల్. మీకు కొన్ని దగ్గర బై హార్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ బై హార్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ లో 5 వస్తే 20 టేబుల్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత ఈజీగా చూడండి. నాతో పాటు వచ్చేయాలి మీరు. 1/5. 1/5 is nothing but 20 table, 20%. Very simple. చూడండి, 2/5. 2/5 is nothing but 20 table. 22s are 40%. 3/5. 3/5 is nothing but 60%. Next 4/5. 4/5 is nothing but 80%. Next 5/5 is nothing but 100. అలా వస్తాయి. అంటే ఇప్పుడు 6/5%. చూడండి, ఇంటూ 20 టేబుల్ 120%. డినామినేటర్ లో 5 వస్తే ఇదే రూల్ అప్లికబుల్ అవుతుంది. చూడండి, అదే విధంగా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి నాతో పాటు ప్రతి ఒక్కరు. ఓకేనా? ఇప్పుడు 5 is completed. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డినామినేటర్ లో 7 వస్తే 14 టేబుల్. అండ్ నెక్స్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ ఏదైతే భిన్నం ఇచ్చాడో భిన్నం ఇంటూ 2 చేయాలి. చూడండి, చెప్పిన మోడల్ గుర్తుపెట్టుకోండి. ఇవి మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాలి. 11 వస్తే డినామినేటర్ లో 11 వస్తే 9 టేబుల్. 9 వస్తే 11 టేబుల్. డినామినేటర్ లో 5 వస్తే 20 టేబుల్. ఇట్స్ వెరీ ఈజీ. చూడండి, డినామినేటర్ లో హారంలో 7 వస్తే 14 టేబుల్. ఇప్పుడు చూడండి, 1/7 is nothing but నేనేం చెప్పాను, 14 టేబుల్. 14 టేబుల్. ఇదేం చెప్పాను, నెక్స్ట్ ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ 2 చేయమని. ఇంటూ 2 చేస్తే 2/7 is the answer. చూడండి, అబ్జర్వ్ చేయండి. 2/7 ఏం చెప్పాను, 14 టేబుల్. 14 2s are 28. 2/7 into 2 4/7. Percentage very easy. 3/7. 3/7 ఏంటి, 14 3s are 42. 42. నెక్స్ట్ అంటే అదే ఫ్రాక్షన్ ఇంటూ 2 తో చేయాలి. 2 3s are 6. 6/7 is the right answer. పర్సెంటేజ్ చూడండి, అబ్జర్వ్ చేస్తున్నాండి. నాతో పాటు వచ్చేయాలి మీ అందరూ. 4/7. 4/7 is nothing but 14 4s are
మనకి 14 4 రాదు, నాకే రావట్లేదు చూడండి. మరి గుర్తుపెట్టుకోండి, 14 4 రాదంటే మనం అందరూ ఒక ట్రిక్ చెప్పాను. ఏ విధంగా చెప్పాను గుర్తుపెట్టుకోండి. 4 4 16, 6 ఇక్కడ 1 ఇక్కడ, బోత్ యాడ్ చేస్తే 5 56 ఇస్ ద ఆన్సర్. ప్రతి ఒక్కరికి 19 టేబుల్ 19 7 చూడండి, అబ్జర్వ్ చేయండి. మనకు తెలుసు 9 7 63, 3 ఇక్కడ 6 ఇక్కడ 6 6 12 1 3 అంటే 30. చూడండి 133. టేబుల్స్ మీద కూడా మనం టిక్స్ అవ్వడం జరిగింది. తెలిసినప్పుడు మనం రాయకూడదు. ఒకవేళ మీకు డౌట్ వచ్చినా కూడా 14 టేబుల్ 14 4 56 డౌట్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోవడానికి 1 సెకండ్ మాత్రమే రూల్ కూడా ఉంది మన టేబుల్స్ సంబంధించి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4/7 is nothing but 56. 56 అయిపోయింది కదా, ఇంటూ 2 చేయబోతున్నా 8/7 వచ్చింది. 8/7 చూడండి, ఎక్కువ అయిపోయింది. దాన్ని కన్వర్ట్ చేయాలి అంటే 56 ప్లస్ 7 1 7 అంటే 1 మిగులుతుంది, ప్లస్ 1/7 బోత్ యాడ్ చేస్తే 57 1/7 percentage is the answer. నెక్స్ట్ చూడండి 5/7 14 అంటే 14 5 70. 70 కాదా అవునా చెక్ చేద్దాం. 14 into 5 చూడండి 4 5 20 0 5 2 7 70 is the answer. చూడండి 70 వచ్చింది. 70 మనం ఏం చేస్తాం, నెక్స్ట్ టైం ఫ్రాక్షన్ ఇచ్చిన ఫ్రాక్షన్ ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2 చేస్తే 10 10/7. చూడండి 10 కన్నా ఎక్కువ ఉంది అంటే 70 ప్లస్ 7 1 7 7 అంటే 3/7 మిగులుతుంది రిమైనింగ్. అంటే 71 3/7 ది ఆన్సర్. ఇవి మన పర్సంటేజ్ వాల్యూ చార్ట్స్. ప్రతి ఒక్కరి పర్సంటేజ్ చార్ట్స్ ని బై హ్యాడ్ చేస్తూ ఉంటారు. ఎంత ఈజీగా మనం చెప్పుకున్నామో చూశారు. ప్రతి ఒక్కరు బై హ్యాడ్ చేయకున్నట్లు ఇవి ఒక లాజిక్ గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. డినామినేటర్ లో 7 వచ్చినప్పుడు 14 టేబుల్, డినామినేటర్ లో 11 వచ్చినప్పుడు 9 టేబుల్, డినామినేటర్ లో 9 వచ్చినప్పుడు 11 టేబుల్, డినామినేటర్ లో 5 వచ్చినప్పుడు 20 టేబుల్. ఇవి మాత్రమే గుర్తుపెట్టుకున్నారంటే దాన్ని చేయడానికి ఫ్యాక్టోరియల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే మన ఫ్యాక్టోరియల్స్ చాలా టాపిక్స్ లో మన అర్థమెటిక్ లో చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. అంటే ఏ టాపిక్స్ అంటే ప్రస్తారాలు సంయోగాలు అనే ఒక టాపిక్, అంటే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఆ టాపిక్ లో మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ అవుతాయి ఈ ఫ్యాక్టోరియల్స్. అదే విధంగా ప్రాబబిలిటీ అంటే సంభావ్యతలో కూడా ఇవి ఉపయోగపడతాయి. ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ గా 1 to 7 ఫ్యాక్టోరియల్స్ ప్రతి ఒక్కరికి బై హార్ట్ సిస్టమ్ లో రావాలి. అంటే చూడండి ఫస్ట్ 1 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 1. చూడండి 2 ఫ్యాక్టోరియల్ ఎంత, 1 into 2 అంటే 2. డైరెక్ట్ చెప్పాలి 2 ఫ్యాక్టోరియల్ ఎంత నథింగ్ బట్ అంటే 2 అని చెప్పాలి. 3 ఫ్యాక్టోరియల్ ఎంత చూడండి 3 ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఎంత 6. 4 ఫ్యాక్టోరియల్ ఎంత 1 into 2 into 3 into 4. చూడండి 2 3 6 6 4 24. 24 is the right answer. అంటే డైరెక్ట్ చెప్పాలి 4 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే 24 అని చెప్పాలి, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అని చెప్పాలి, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అని. ఎందుకంటే మీకు అక్కడ సేవ్ అవుతాయి. ఇప్పుడు బేసిక్స్ అంత స్ట్రాంగ్ గా నేర్చుకున్నారో మీకు సబ్జెక్ట్ వెళ్ళినప్పుడు అంత ఈజీగా అవుతుంది. డైరెక్ట్ గా 7 ఫ్యాక్టోరియల్ అంటే 5040 అని చెప్పి, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 అలా చెప్పాలి ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్. చూడండి నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్ నథింగ్ బట్ 1 into 2 into 3 into 4 into 5. చూడండి 2 3 6 6 4 24 24 into 5 24 into 5 5 4 20 5 2 10 అంటే 120 is the answer. చూడండి నెక్స్ట్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన 6 ఫ్యాక్టోరియల్ 1 into 2 into 3 into 4 into 5 into 6 is equal to అని దీన్ని చదవాలి, ఇంప్లైజ్ అని దీన్ని చదవాలి, ఇక్కడ సైడ్ అంటే ఈక్వివలెంట్ అని చదవాలి. చూడండి దీన్ని రే అని చదవాలి,
దీన్ని ఫ్యాక్టోరియల్ అని చెప్పాలి. రాసుకోండి మీరు. ఫ్యాక్టోరియల్ అక్కడ మనం యూజ్ చేయలేదు కాబట్టి మనకు మ్యాథ్స్ సింబల్స్ లో ఫ్యాక్టోరియల్ అని కూడా రాసుకోండి. డోంట్ వరీ. చూడండి 2 3s are 6, 4 5s are 20 into 6, 120 into 6, 120 into 6 అంతా nothing but 720 is the answer. చూడండి 7 ఫ్యాక్టోరియల్ ని 1 into 2 into 3 into 4 into 5 into 6 into 7 దీన్ని మొత్తం చేస్తే 5040 is the answer. చూడండి చెక్ చేయండి. 2 3s are 6, 4 5s are 20, 7 4s are 40, 7 6s are 42 అంటే 120. 120 into 42. 0 2 2s are 4, 2 1s are 2, 0 4 2s are 8, 4 1s are 4, 0 4 10 5040 ఇది చెక్ చేశారు. చూడండి ఇవి ఫ్యాక్టోరియల్ కి సంబంధించిన టాపిక్. ఖచ్చితంగా ఫ్యాక్టోరియల్స్ బాగా నేర్చుకోండి. ఈ టాపిక్ నెంబర్ 10 మ్యాథ్స్ సింబల్స్. మ్యాథ్స్ సింబల్స్ సంబంధించి ఎలా అంటే కొంతమందికి మనం ఏ సింబల్ రాస్తున్నామో దాన్ని చదవడం కూడా రాదు, కానీ మ్యాథ్స్ నేర్చుకుంటాం కదా సింబల్స్ అన్ని మ్యాథమెటిక్స్ లో వచ్చే ఆల్మోస్ట్ సింబల్స్ అన్ని నేను ఇక్కడ రాయడం జరుగుతుంది. ప్రతిరోజు రిపీట్ చేయడానికి మీకు దాన్ని చదవడానికి వచ్చేటి ఎవరైనా అడిగినప్పుడు కూడా మీకు ఒకవేళ యూజ్ అవుతుంటుంది. కాబట్టి మ్యాథ్స్ లో ఏ ఫార్ములాస్ వస్తాయి, మనకి రీజనింగ్ అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ లో ఏ సింబల్స్ వస్తాయి అనే దాని గురించి ఒక టాపిక్ లాగా డివైడ్ చేయడం జరిగింది. ఆ టాపిక్ డిస్కస్ చేయబోతాను. ఫస్ట్ దీన్ని చదవడం ఏంటి అంటే ప్లస్ ప్లస్ అని చదవాలి. దీన్ని మైనస్, దీన్ని ఏం చదవాలి మైనస్. దీన్ని ఏం చదవాలి అంటే మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్. దీన్ని ఏమంటే డివిజన్. డివిజన్. ప్రతి ఒక్కరికి అర్థమవుతుందా నేను చెప్పేది? ఏంటంటే ప్లస్ మైనస్ ఇవన్నీ సింపులే, కానీ ఇంకా కొన్ని మనం తెలియని ఖచ్చితంగా వస్తుంటాయి కాబట్టి దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దీన్ని ఇలా ఉందంటే సంథింగ్ ఏదైనా ఒకటి సంథింగ్ ఎక్స్ ఏదో ఒక వాల్యూ ఉంది, దాన్ని స్క్వేర్ అంటే దీన్ని ఏం చదువుతాం అంటే స్క్వేర్ అని చదువుతుంది. సంథింగ్ వాల్యూ ఏదైనా ఉండి పైన ఇలా 3 ఉంటే క్యూబ్ అని చదువుతాం. ఇదే విధంగా ఇలా అండర్ రూట్ ఇలా ఉందంటే అండర్ రూట్ ఉన్నా దీన్ని రూట్ అని చదువుతాం కదా. ఇక్కడ 2 ఉంటుందని ఏం లేకపోతే స్క్వేర్ రూట్ అంటారు. దీన్ని స్క్వేర్ రూట్. దీన్ని ఇలా ఇలా 3 ఉందనుకో క్యూబ్డ్ రూట్. క్యూబ్డ్ రూట్. ఇదే విధంగా ఇట్లా ఉందనుకో ఫోర్త్ రూట్. ఫోర్త్ రూట్. ఫోర్త్ రూట్ అని చదువుతారు. దీన్ని క్యూబ్ అని చదువుతారు, దీన్ని స్క్వేర్ రూట్ అని చదువుతారు, దీన్ని క్యూబ్ రూట్ అని చదువుతారు, దీన్ని ఫోర్త్ రూట్ అని చదువుతారు. ఇలా ఉంటాయి సంబంధించినవి. ఇంకా అందుకు వచ్చే అందరూ ఈజీ గుర్తుపెట్టేది లెస్ దాన్ గ్రేటర్ దాన్ కి అర్థం తెలియకపోతుంది. నేను చెప్తున్నాను లెస్ దాన్ అనే సింబల్ ఇలా రాస్తాం కాబట్టి ఎల్ అనేది గుర్తుపెట్టుకుని అందరూ దీన్ని లెస్ దాన్ అని చదవాలి. లెస్ దాన్. ఇంకోటి చూడండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కింద వచ్చింది. దాన్ని ఏమంటారంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఆర్ ఈక్వల్ టు. ఇంకోటి గ్రేటర్ దాన్ లో జీ ఇలా ఉంటుంది కాబట్టి ఈ సింబల్ లాగా అనమాట. అంటే జీ ఆ సింబల్ కాబట్టి గ్రేటర్ దాన్. గ్రేటర్ దాన్. ఇంకోటి ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఆర్ ఈక్వల్ టు అని చదవాలి. ఇప్పుడు లెస్ దాన్ సంబంధించి వచ్చింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది, గ్రేటర్ దాన్ వచ్చింది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చింది. ఇప్పుడు ఈక్వల్ టు. ఈక్వల్ టు. దీన్ని ఏం చదవాలి నాట్ ఈక్వల్ టు. నాట్ ఈక్వల్ టు. చూడండి ఇవన్నీ మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటాయి, కానీ దీన్ని ఏం చదవాలో కొంతమంది తెలియక ఉంటుంది. అంటే లెస్ దాన్ అని చదవాలి, దీన్ని ఏం చదవాలో తెలియదు. ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవుతుంటది. ఏది లెస్ దాన్ ఏది గ్రేటర్ దాన్. ఇక్కడ సింబల్ రాస్తున్నది లెస్ దాన్ ఇలా రాస్తాం కాబట్టి ఇది లెస్ దాన్. గ్రేటర్ దాన్ ఇలా రాస్తాం కాబట్టి దీన్ని తీసుకోవాలి గ్రేటర్ దాన్ అని. ఇలా ఉంటే గ్రేటర్ దాన్, అలా ఉంటే లెస్ దాన్. అలా గుర్తుపెట్టుకోండి. ఇది లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఇప్పుడు చూడు అప్రాక్సిమేట్లీ. అప్రాక్సిమేట్లీ. అప్రాక్సిమేట్లీ దీన్ని చదివేది అప్రాక్సిమేట్లీ.
మామూలు ఉంటాడు అప్రాక్సిమేట్లీ అని చదవడానికి అందరూ ప్రతి ఒక్కరు ఇది యూజ్ చేయాలి. తర్వాత దీన్ని యాక్చువల్లీ మనం అందరం ఏం చదువుతున్నాం, ఫ్లవర్ బ్రాకెట్ అని చదువుతుంటాం. ప్రతి ఒక్కరు ఫ్లవర్ బ్రాకెట్ అని చదువుతుంటారు, కొంతమంది మీసాల బ్రాకెట్ అని చదువుతుంటారు. దీన్ని యాక్చువల్ చదివేదంటే కర్లీ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అంటారు. ఇలా ఉంటే స్క్వేర్ బ్రాకెట్ అంటారు, స్క్వేర్ బ్రాకెట్ అంటారు. ఇలా ఉంటే స్మాల్ బ్రాకెట్ అని చెప్తారు, స్మాల్ బ్రాకెట్. చూడండి ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రతి ఒక్కటి మనం చదవడానికి కూడా రావాలి మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి. చూడండి దీన్ని ఏమంటారు, ఇంప్లైజ్, ఇంప్లైజ్. దీన్ని ఏమంటారు, ఇట్లా బోత్ సైడ్స్ ఉంటాయి, ఒక సైడ్ మాత్రం ఉంటే ఇంప్లైజ్ అంటారు, బోత్ సైడ్ ఉంటే ఈక్వివాలెంట్, ఈక్వివాలెంట్. చూడండి ఈక్వివాలెంట్ అని చదువుతారు. చూడండి ఎన్ని వస్తున్నాయి, మీకు తెలియని దీంట్లో కూడా చాలా ఉంటాయి. అందరూ తెలుసు అనుకుంటున్నాం, చాలా తెలియనివి కూడా ఉంటాయి ఇక్కడ. ప్రతి ఒక్కరు చూడండి దీన్ని ఏమంటారు, ఇలా ఈ అని చదవడం కాదు, దీన్ని ఏమంటారు అందరూ బిలాంగ్స్ టు అంటారు, బిలాంగ్స్ టు. ఇలా ఒకవేళ ఇలా ఉందంటే నాట్ బిలాంగ్స్ టు అని చదవాలి, నాట్ బిలాంగ్స్ టు. ఒకవేళ ఇలా ఉంటే యాంగిల్ అని చదవాలి, యాంగిల్. ఇలా ఉంటే రైట్ యాంగిల్ అని చదవాలి, రైట్ యాంగిల్ అని చదవాలి. చూడండి ఇలా ఉంటే బిలాంగ్స్ టు, ఇలా ఉంటే నాట్ బిలాంగ్స్ టు, ఇలా ఉంటే యాంగిల్, ఇలా ఉంటే రైట్ యాంగిల్ అని చదవాలి. ఇప్పుడు మనకి ఇలా విధంగా ఇలా ఉందనుకో, దీన్ని ఏం చదవాలి, సబ్సెట్. ఏం చదవాలి, సబ్సెట్. దీన్ని ఏం చదవాలి, ఇలా పైకి ఉంటే యూనియన్. యూనియన్ అంటే ఆర్ అని అర్థం, యూనియన్ అంటే ఆర్ అని అర్థం. ఒకవేళ కిందకు ఉంటే ఇంటర్సెక్షన్, ఇంటర్సెక్షన్. ఒకవేళ ఇంటర్సెక్షన్. ఇవన్నీ అర్థమేటిక్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఇవేంటో కొత్త కొత్త చెప్తున్నాను అనుకోవద్దండి. యూనియన్ ఇవన్నీ నెంబర్ సిస్టమ్ లో వస్తాయి మీకు. ఇవన్నీ అయితే మీకు ఎక్కడ వదిలిపెట్టవు నెంబర్ సిస్టమ్. ఇవి వచ్చేసి మీకు మెన్సురేషన్ లో వస్తాయి, ట్రిగ్నామెట్రీ చాప్టర్ లో వస్తాయి. ఇది వచ్చేసి మళ్ళీ మీకు ఉపయోగపడే నెంబర్ సిస్టమ్ లో కూడా ఉపయోగపడుతుంది. అది దీన్ని ఏమంటారని అడిగే మాట నాకు కాకూడదు. ప్రతి ఒక్కరికి ఈ పదాలు ఏంటో ముందుగానే తెలిసి ఉండాలి. మనం నేర్చుకునే ముందే సబ్జెక్ట్ ఏం నేర్చుకుంటున్నామో దాంట్లో వచ్చే సింబల్స్ ఏంటి అవి చదివే ప్రతి ఒక్కరికి రావాలి. ఓకే, దీన్ని ఎంటీ సెట్ అంటారు, ఎంటీ సెట్. చూడండి ఎంటీ సెట్ అంటారు. ఒకవేళ ఇలా ఉంటే పై ఏమంటారు, పై అని చదువుతారు. అంటే పై మీన్స్ 22/7. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, పై అంటే 22/7. ఇప్పుడు ఏంటంటే సిగ్మెంట్ ఏబి అనేది మీకు అందరికి ఐడియా ఉంటుంది. సిగ్మెంట్ ఆఫ్ ఏబి అంటే పైన యారో వస్తుంది, జస్ట్ సింపుల్ గా యారో వస్తుంది. ఎలా, ఏబి ఆఫ్ సిగ్మెంట్, సిగ్మెంట్ ఏబి ఏమని వస్తుంది, సిగ్మెంట్ ఏబి అని వస్తుంది. ఇంకోటి ఏంటంటే రే ఆఫ్ ఏబి అని వస్తుంది, రే ఆఫ్ ఏబి. పైన రే అంటే సింపుల్ గా ఇక్కడ పైన ఇట్లా లైన్ లాగా వేస్తే సిగ్మెంట్ ఆఫ్ ఏబి. ఒకవేళ ఎలా వేస్తే సిగ్మెంట్ ఆఫ్ ఏబి, ఏబి మీన్స్ సిగ్మెంట్ ఆఫ్ ఏబి అంటే ఏబికి ఓన్లీ బార్ ఇచ్చినప్పుడే సిగ్మెంట్ ఆఫ్ ఏబి అని చదవాలి. ఒకవేళ కింద ఏబికి పైన బార్ ఇస్తే రే ఆఫ్ ఏబి అని చదవాలి. ఏంటి, రే ఆఫ్ ఏబి అని చదవాలి. ఇక్కడ చూడి ఎందుకు రే అని చదువుతున్నాం అంటే ఇది రే లాగా వెళ్తుంది కాబట్టి, ఇలా వెళ్తుంది కాబట్టి రే మీన్స్ దాన్ని రే ఆఫ్ ఏబి అని చదువుతాం. దీన్ని ఏబి సిగ్మెంట్ ఆఫ్ బి అని చదువుతాం. ఇంకోటి మీ అందరినీ వదిలిపెడుతుంది నెంబర్ సిస్టమ్ లో, ఇవి అవసరం లేదు కానీ నేర్చుకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఇలా వస్తుంటది నెంబర్ సిస్టమ్, ఇలా వస్తుంటది బై అని చదువుతుంటారు. యాక్చువల్గా దాన్ని కూడా బై అని చదువుతారు, కానీ ఇంకో విధంగా కొంచెం ఇలా పెద్దగా ఉంటుంది స్లాష్ లాగా. దీన్ని ఏమంటారంటే సచ్ దట్, సచ్
దట్ అని చదువుతారు, ఇండికేట్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలా ఇట్లా ఇట్లా ఉంటే బై అంటారు, ఇలా పెద్దగా ఉంటే సచ్ దట్ అని చదువుతారు. ఇంకోటి ప్రతి ఒక్కరి మనం ఎక్కడ వదిలిపెడుతూ ఉండదు, ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ చూడండి, దాన్ని ఏం చదవాలి, ఇన్ఫినిటీ అనే పదం మనం యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు. ఇంకోటి ఏంటంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ ఎలా చదవాలి, మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా చదవాలి. ఒకవేళ ఇప్పుడు ఎక్స్ బై వై ఉంటే దీన్ని ఫ్రాక్షన్ అని చదవాలి, అంటే భిన్నం అంటారు. మిశ్రమం అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని ఏం చదువుతారంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చదువుతారు. ఇది ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీకు ఇక్కడ నుంచి ఇవన్నీ ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని డిస్టైల్ చేయడం డీటెయిల్ గా మీకు చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా సబ్జెక్ట్ మీకు ఎంటర్ అయినప్పుడు దీని వాల్యూస్, దీని యొక్క విలువ ఏంటో, దీనికి సంబంధించిన విలువ ఏంటో మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ గా ఇవన్నీ మాక్సిమం ఇంతకన్నా మీకు ఇంకా ఎక్కువ తెలిసింటే రాసుకొని అటాచ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి మాక్సిమం మీరు గుర్తుకుండాలి, ఏం చదవాలి, ఏ విధంగా చదవాలి. ఇంకా మనకు అడిషనల్ గా ఏమైనా వస్తే సబ్జెక్ట్ లో అక్కడ వచ్చినప్పుడు డీల్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మీరు దీన్ని యాడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కటి అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి మీకు ఇవేమో ఎక్స్ వాల్యూ కనుగొంటాం, అంటే ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ వాల్యూని ఎలా కనుగొనాలి చూడండి. సపోజ్ వన్ ఎగ్జాంపుల్ తీసుకోగలుగుతున్నాను. 2x ప్లస్ 30 into 40 ఈక్వల్ టు 50. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ అనుకోండి. దీన్ని ఎలా చేయాలి చూడండి. 2x ప్లస్ 4 3s 12, 1250. చూడండి, 2x ఈక్వల్ టు 50 మైనస్ 1200, లేదా ఇది 1500 తీసుకోండి. ఫస్ట్ టైం 1500 తీసుకోండి. ఓకే, 1500. చూడండి, 2x ఈక్వల్ టు 1500 నుంచి 1200 పోతే 300. x ఈక్వల్ టు 2 1 2, 2 5 10 0. x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 150. మీరు ఇలాంటి ఎగ్జామ్స్ చాలా, ఇవన్నీ ఎగ్జాంపుల్ మీరే క్రియేట్ చేసుకొని మీరే ఎక్స్ వాల్యూ కనుగొనడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీ కొరకు. 30 డివైడెడ్ బై 40 ఇంటూ 3 ఈక్వల్ టు 90. చూడండి, మీకోసమే ఎక్స్ వాల్యూ. సో డివైడెడ్ బై ఉంది, డివైడెడ్ బై మనం ఎలా రాసుకోగలుగుతున్నాం, ఇంటూ 1/40 గా రాసుకోగలుగుతున్నాము, ఇంటూ 3 గా రాసుకుంటున్నాము, 90. చూడండి, 30 by 40 into 3 equal to 90. 3 3s are 9. 9x by 40 equal to 90. 9x equal to 90 into 40. 9x equal to, చూడండి, 9x equal to 9 1s are 9, 9 10s are 90. 90 equal to 10 into 40 400. చూడండి ఎలా వస్తున్నాయి. ఎక్స్ వాల్యూ మీరే క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే నేను ఇక్కడికి క్లోజ్ చేయడం జరుగుతుంది టాపిక్ ని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ సపోజ్ గా సింపుల్లీ 4x plus 3x plus 7x plus 2 equal to 720. చూడండి, అన్నిటిని యాడ్ చేయండి. x x x 10 14 14x plus 2 equal to 720. 14x equal to 720 minus 2. 14x equal to 718. x equal to 718 by 14. చూడండి, 2 7s are 14, 2 3s are 6, 1 మిగులుతుంది, 2 5s are 10, 10 అంటే 1 మిగులుతుంది, 2 9s are 18. 18 అంటే 359 by 7. చూడండి, 7 5s are 35, 35, 7 1s are 7, 2 carry, 2 by 7 is the answer. 51 2 by 7 is the answer. చూడండి, ఇది 40 ఉంది. ఈ యొక్క ఫ్రాక్షన్ ని మల్టిప్లికేషన్ విధానంలో రాసుకున్నాం, 1/40 గా రాసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇవన్నిటిని యాడ్ చేసుకొని సేమ్ టర్మినాలజీ ఉన్నాయి కాబట్టి x x x సంబంధించి 4x 3x plus 7x యాడ్ చేసుకొని ఇలా చేయడం. x వాల్యూని ఈ విధంగా కనుగొనాలి.
ఇంతకుముందు మనం కండిషన్స్ అనే ఒక టాపిక్ చెప్పడం జరిగింది. ఆ టాపిక్స్ లో మనం కొన్ని మర్చిపోయాం, అంటే కొన్ని అని కాదు, ఒక 2 అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్స్ మీకు ఎక్కడ వదిలిపెడుతుందో ఆ రెండు అక్కడ యాడ్ చేసుకోండి. చూడండి, √2 వాల్యూ అండ్ √3 వాల్యూ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కి ఇవి. చూడండి, √3 √2 √3 ఎలా పెట్టుకోవాలంటే ఫిబ్రవరి 14 ప్రతి ఒక్కరు గుర్తుండే రోజు, బాగా గుర్తు పెట్టుకోగలరు. 14 చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ పాయింట్ పెట్టండి. 14 మనం ఎలా గుర్తు పెట్టుకున్నామో కదా, గుర్తు పెట్టుకున్నామా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనం మస్ట్ అండ్ షుడ్ గా గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ 1 2 3 చూడండి, 1 2 3 చూడండి, మూడింటిని ఇంటి చేయండి. 2 3 6, 1 into 3 3, లేకపోతే ఈ రెండింటిని ఇంటి చేయండి. 2 3 6, 6 plus 1 7. చూడండి, ఈ రెండింటిని ఇంటి చేసిన 2 3 6, 6 plus 1 7. చూడండి, ఫస్ట్ సేమ్ పాయింట్ అక్కడ పెట్టాలి, ఇక్కడ కూడా సేమ్ పాయింట్ పెట్టాలి. 1.73 to the answer 1.4142. చూడండి, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఫిబ్రవరి 14 2 రెండు సార్లు ఫిబ్రవరి 14 అన్నాం కాబట్టి 2 రాసుకున్నాం, ఇక్కడ పాయింట్. నెక్స్ట్ 1 2 3 2 3 6, 6 plus 1 7 అని రాసుకొని పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాం. ఈ రెండు రూట్ వాల్యూస్ కూడా మీకు అక్కడ మ్యాథ్స్ కండిషన్ కూడా యాడ్ చేసుకోండి.